మొదటి వచనం చూసినట్లయితే, ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చారు. సమాధి యొద్దకు వచ్చినప్పుడు ఆయన లేచి ఉన్నాడని విన్నారు. ఆయన సమాధిలో లేడని విన్నారు. మరి వీరు ఇదిగో ఆ దినమందే 13వ వచనంలో, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, అదేవిధంగా వాళ్ళు కూడా ఒకవేళ యెరూషలేమునకు ఆమడ దూరముగా ఉన్నటువంటి అమ్మాయి అను ఒక గ్రామమునకు వెలుచు ఉన్నారు. యెరూషలేము అనగా సమాధానము అని అర్థం. యెరూషలేము నుండి అమ్మాయికి వెళుతున్నారు. అమ్మాయి అనగా రక్షణ ఊట అని అర్థం. సమాధానము నుండి రక్షణ ఊటకు బయలుదేరినటువంటి వీరు ఏ విధంగా నడుస్తున్నారో చూసినట్లయితే 14వ వచనం, జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. వీళ్ళు ఏం మాట్లాడుకుంటూ ఉన్నారు? యేసు ప్రభు వారు సమాధిలో లేడంట, ఈయన లేచాడంట, ఈయన ఎక్కడికి వెళ్ళాడో ఏంటో పరిస్థితులు ఏందో అని వారు మాట్లాడుకున్నటువంటి సమయంలో యేసు తానే వారి దగ్గరకు వచ్చాడు. వారితో కలిసి నడుస్తూ ఉన్నాడు. యేసయ్య ఈరోజు మనతో కలిసి నడుస్తూ ఉన్నాడు. మన ప్రక్కన ఉండి నడుస్తూ ఉన్నాడు. మనం చేసేటువంటి ప్రతిదీ చూస్తూ నడుస్తూ ఉన్నాడు. వీరు ఆయన యేసయ్య తానే వారి దగ్గరికి వచ్చి వారితో కూడా నడుస్తూ ఉన్నారు. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడి ఉన్నాయి. వారి కన్నులు మూయబడి ఉన్నాయి. వారు ఆయనను గుర్తుపట్టలేని విధముగా వారి కన్నులు మూయబడి. 119వ కీర్తన 18వ వచనంలో, యెహోవా నీ ధర్మశాస్త్రమును నేను తెలుసుకున్నట్లు నా కన్నులు తెరువుము అంటున్నాడు భక్తుడైన దావీదు. చూద్దామా 119వ కీర్తన 18వ చరణం చూద్దాం. నేను నీ ధర్మశాస్త్రంలో చూసినట్లు నా కన్నులు తెరువుము అంటా ఉన్నాడు. నీ ధర్మశాస్త్రంలో ఉన్న చూసినట్లుగా వీరి కనులు ఈరోజు యేసయ్య మన ప్రక్కన నడుస్తున్నాడు అనే విషయం అర్థం కావలేదు. మన కనులు కూడా మోయబడి ఉన్నాయి. భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నేను నీ ధర్మశాస్త్రం అందున్న ఆశ్చర్యమైన సంగతులు తెలుసుకున్నట్లుగా నా కనులు తెరవమంటా ఉన్నాడు. మనం ఏం తెలుసుకోవాలంట? మన కనులు ఏమి చూడాలంట? ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆశ్చర్యమైన సంగతులను మనం తెలుసుకునే విధంగా మన కనులు తెరవబడాలి. వారి కనులు మోయబడి ఉన్నాయి. యేసయ్య వారితో కలిసి నడుస్తూ ఉన్నప్పటికీ కూడా వారి కనులు మోయబడి ఉన్నాయి కనుక వారు యేసయ్య వారితో నడుస్తున్న విషయము గ్రహించలేకపోతున్నారు. చూద్దాం 17వ వచనం, ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలో ఏమని అడుగగా, వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి. ఇక్కడ వారిలో ఒకరి పేరు రాయబడినది. వారిలో ఒకడు క్లెయోపా అని వ్రాయబడినది. క్లెయోపా అని అనగా అర్థము తండ్రికి మహిమ. క్లెయోపా అనగా తండ్రికి మహిమ అనేటువంటి ఈ వ్యక్తి కూడా ఉన్నాడు. వీరిరువురు కలిసి యెరూషలేములో బస చేయుచున్నారు. ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరగవా అని యేసయ్యని అడుగుతా ఉన్నారు. ఈ దినాలలో ఏం జరిగినాయో నీకొక్కడికే తెలియదా? యేసయ్యనే ప్రశ్నించేటువంటి అనుభవాలలో ఉన్నాం. యేసయ్యకే మనం క్వశ్చన్ వేస్తూ ఉన్నాం. ఇది నీకు తెలియదా?
అంటూ ఉన్నారు. నీవొక్కడవే ఎరుగవా అన్నారు అని ఆయనను అడిగను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు యేసయ్య కూడా అడుగుతూ ఉన్నాడు, ఏంటి అవేంటి ఆ సంగతులేంటి అని అడుగుతూ ఉన్నాడు. వారు నజరేయుడైన యేసును కూర్చిన సంగతులే అంటా ఉన్నారు. ఏ సంగతులంట? నజరేయుడైన యేసును కూర్చిన సంగతులే. యేసయ్యకే చెప్తూ ఉన్నారు నజరేయుడైన యేసును కూర్చిన సంగతులేనని. ఆయన దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. ఇవన్నీ తెలిసినప్పుడు అనుదినము ఆయనతో నడిచినటువంటి అనుభవాలు కలిగినటువంటి వారు ఆయన ప్రజల ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉన్నాడని తెలిసిన వారు ఆయన సమాధి చేయబడిన తర్వాత మూడవ దినాన లేస్తాడనేటువంటి విషయం తెలిసినటువంటి వీరు ఆయన వీరి ప్రక్కన నడుస్తూ ఉన్నప్పుడు, వీరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వీరు మాత్రము గ్రహించలేని వారిగా కనబడుతున్నారు. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా అంటారు. మన ప్రధాన అధికారులు యాజకులు మరణ శిక్షకు ఆయనను అప్పగించారు, సిలువ వేశారు, అది నీకు తెలియదా అంటున్నారు. ఇశ్రాయేలులను విమోచించబడేవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. మమ్మలను విమోచిస్తాడని మేము అనుకున్నాం, మమ్మల్ని రక్షిస్తాడని మేము అనుకున్నాం. ఈయన మీదే మేము ఆధారపడి ఉన్నాం. ఈయనను సిలువ వేశారు. మన రక్షణకర్త, మన నిరీక్షణకు ఆధారము మన ప్రక్కనే ఉంటుంది. కానీ మన కదులు తెరవబడనందున మనము ఆయనను చూడలేకపోతున్నాం, ఆయన ఆశ్చర్య కార్యాలను చూడలేకపోతున్నాం. ఇశ్రాయేలీలను విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి కదా అన్నాడు. ఇదియోగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములైను. 3 దినములు అయిపోయి ఇప్పటికే చాలా మందికి కనపడ్డాడు యేసయ్య, స్త్రీలకు కనపడ్డాడు. ఇప్పుడు వీరి ఇద్దరితో కలిసి నడుస్తున్నటువంటి ఈ సందర్భము 4వసారి కనబడినటువంటి సందర్భం. 4 సార్లు యేసయ్య కనబడ్డా కూడా గుర్తుపట్టలేదు. యేసయ్య అనుదినము మనతో మాట్లాడుతున్నా కూడా మనము కూడా గుర్తుపట్టడం లేదు. మనము కూడా మందమతులుగా ఉంటూ ఉన్నాం. అయితే మనలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కనుగొనవచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగు చేసింది. ఆయన బ్రతికి ఉన్నాడని చెప్తే విస్మయం ఎందుకు వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు అని అంటుంటే వారికి విస్మయం కలుగుతుందంట. ఎందుకు విస్మయం కలుగుతుంది? నిజమే కదా, ఆయన లేస్తానని చెప్పాడు, సమాధిలో ఉండను నేనని చెప్పాడు, మృతులు నన్ను బంధించలేవు అని చెప్పాడు, సమాధులను బంధించలేదని చెప్పాడు. ఆయన లేచి ఉన్నాడు కదా. రావడం వారికి తెలిసింది, ఈయన 3వ దినాన్ని లేస్తానని చెప్తూ ఉన్నాడు. నిజంగా ఒకవేళ వాళ్ళ శిష్యులు వచ్చి తీసుకుని వెళితే ఇది ఇంకా మరీ ఘోరమైనటువంటి పరిస్థితి అవును అని రానువారు మాట్లాడుకుంటున్నారు. కానీ వీరికి మాత్రం గుర్తుండవు, మర్చిపో ఎప్పటికప్పుడే విడిచిపెట్టే వారంగా ఉంటాం. ఆయన బ్రతికి ఉన్నాడని మాతో చెప్పినప్పుడు ఈ విస్మయం కలుగజేసిన బ్రతికున్నాడు అనేటువంటి సంతోషకర సజీవుడిగా లేచి ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు, ఆయన మృతుల లోకం ఆయన బంధించలేదు. సంతోషించాల్సినటువంటి వారు చెప్పిన మాటలను ఆయనను చూడలేదని ఆయనతో చెప్పారు. కొంతమంది స్త్రీలు చెప్పారు, కానీ అవివేకులారా
అవివేకము ఎప్పుడు వస్తుంది మనకంటే, వివేకము దేవుని చేసుకోకుండా చూడు. మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం మన హృదయంలో దాచుకోకుండా. అందుకు సమూయేలు ఇట్లా, నేను యెహోవా దేవుని యొక్క చెప్పిన మాటలు వినకపోతే మనము అవివేకులం అయిపోతాం. అవివేకులారా అని మాట్లాడి అన్నిటినీ నమ్మి, మందమత్తులారా, నమ్మనటువంటి వారు మందమత్తులు. మాటలతో ఇక్కడ మాట్లాడుతున్నాడు. అవివేకులారా అంటా ఉన్నాడు, మందమత్తులారా అంటా ఉన్నాడు. మందమత్తులు అంటే మత్తు లేనటువంటి వారు, మందబుద్ధి. నిజంగా అలాంటి మందమత్తు మనకి ఉండకూడదు. మనము దేవుని పిల్లలని, దేవుని ఆజ్ఞలను మన హృదయంలో దాచుకోవాలి. యోహాను సువార్త 19వ అధ్యాయంలో, యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనంలో, 2వ వచనం, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచు ఉన్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? అది ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎప్పుడు వీరి మరణేత్రాలు తెరవబడ్డాయి? ప్రభు బలలో ప్రభు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చెల్లించి విరిచి వారికి పంచిపెట్టిన తర్వాత వారి మనోనేత్రాలు తెరవబడ్డాయి. వారి మనోనేత్రాలు తెరవబడే లోపే ప్రభు అదృశ్యమైపోయాడు. అదృశ్యమైపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. మనతో ఆయన త్రోవలో నడిచేటప్పుడు మాట్లాడినటువంటి మాటలు, లేఖనాలు మనకు బోధించుచున్నప్పుడు మన హృదయాలు మండుచుండలేదా? నిజమే, దేవుని వాక్యాలు వింటున్నప్పుడు మన హృదయాన్ని తాకినా కూడా, మన హృదయానికి తగిలినా కూడా, మనతో మాట్లాడినట్టే ఉన్నా కూడా మనకి అవి అర్థము కావు. వాక్యము చెప్పేటప్పుడు ఈ మాటలు నా కోసమే అని అనుకుంటాం, కానీ అవి అనుసరించలేకపోతుంటాం. వారి హృదయాలు మండిని, కానీ దేవుని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సమాధులలో లేడు. మన పితరులైతే లేవబడే రోజు ప్రభు రాకడలో జరుగుతుంది, కానీ ఆయన అయితే 3వ రోజే లేవడం జరిగింది. ప్రథమ ఫలముగా ఆయన లేవడం జరిగింది. ఆయన వారితో మాట్లాడుతున్నప్పుడు వారి హృదయాలు మండుచూ ఉన్నాయి, కానీ గుర్తుపట్టలేదు. మనం కూడా ఇది నాతోటే చెప్తున్నట్టుగా ఉంది, ఈ మాట నాకే చెప్పినట్టుగా ఉంది, నన్ను గురించే చెప్పినట్టుగా ఉంది అనుకుంటాం, కానీ గుర్తుపట్టలేము, అనుసరణలో పెట్టలేము, ఆచరణలో పెట్టలేము. విని విడిచిపెట్టి వెళ్లే వారంగా ఉంటాం. ఒకరితో ఒకరు అనుకుంటూ ఉన్నారు. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 మంది శిష్యులు వారితో కూడా ఉన్నవారు కూడి వచ్చి, ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడెను అని చెప్పుకొనుచున్నారు. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమ ఎలాగూ తెలియబడేనో అది తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ మరలా తిరిగి వారు వెళుతున్నారు. మరలా ఎవరికి వెళ్తున్నారు? వాళ్ళు తిరిగి ఆయన సమాధి గెలిచి లేచిన సంగతి మాట్లాడడానికి. ఆయన ఉన్నంతసేపు అర్థం కాలేదు, ఆయన మనతో మాట్లాడుతున్నంతసేపు అర్థం కాదు, మనకు క్షేమ స్థితి ఉన్నంతసేపు అర్థం కాదు, దేవుడు మనల్ని ప్రేమించినంత కాలం అర్థం కాదు, దేవుడు మనలను కాపాడుతున్నంత కాలం అర్థం కాదు, ఆయన వాక్యాలు వింటున్నా కూడా అర్థం కాదు. ఆయన సన్నిధికి వచ్చినా రాకపోయినా ఒకటే అనుకుంటాం, ఆయన మాటలు విన్నా వినకపోయినా ఒకటే అనుకుంటాం. కానీ
దేవుడు ఆయన సమయం అయిపోయిన తర్వాత అర్థమవుతుంది. అప్పుడు అర్థమైన ప్రయోజనం లేదు. దేవుడితో వారు నడిచారు, కలిసి నడిచారు, దేవునితో కలిసి భోజనానికి కూర్చున్నారు. అంత శ్రేష్టమైనటువంటి సమయం దేవుడు వారికి అనుగ్రహించాడు. అలాంటి గొప్ప తరుణాన్ని ఆయన అనుగ్రహించాడు వారికి. ఈరోజు మనకు కూడా అలాంటి గొప్ప తరుణం మీరు అనుగ్రహించాడు. నిజంగా దేవుని సన్నిధిలో ఇంత స్వేచ్ఛగా గడుపుతూ ఉన్నామంటే అది ఎంతైనా ధన్యత. చాలా ప్రదేశాలలో మందిరానికి వెళితే ఊరుకోరు, బైబిల్ పట్టుకుంటే ఊరుకోరు, సౌండ్లు వినబడితే ఊరుకోరు. కానీ దేవుని మహాకృపను బట్టి మనకి ఎంతో స్వేచ్ఛను దేవుడు అనుగ్రహించాడు. ఈ స్వేచ్ఛ ఇచ్చినంత కాలము, దేవుడు మనతో ఉన్నంత కాలము మనకి ఎలా ఉంటుందంటే మన కళ్ళు మూయబడి మనకి అర్థం కాకుండా మన ఇష్టానుసారంగా జీవించే వారంగా ఉంటాం. అలాగా ఉండకుండా యమై మార్గంలో ఇద్దరు మనుషులు యేసయ్యతో నడిచిపోతున్నట్లుగా మనము యేసయ్యతో కలిసి నడుస్తూ ఉన్నాము, యేసయ్యతో కలిసి జీవిస్తూ ఉన్నాము. ఆయన మాటలను మనము స్వీకరిద్దాం, ఆయన మనం కళ్ళారా చూద్దాం. ఆయన ధర్మశాస్త్రమును, ఆయన ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్య క్రియలను మనం కళ్ళారా చూద్దాం. ఆ విధంగా చూడాలంటే మన నేత్రాలు తెరవబడాలి. మన నేత్రాలు తెరవబడాలంటే ఆయన యొక్క బలలో చేయి వేయాలి. బలలో చేయి వేసి మనం ఎలా ఉండాలి? యోగ్యులుగా ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్నది. మిమ్మల్ని మీరు పరీక్షించుకోకుండా, మిమ్మల్ని మీరు యోచించుకోకుండా బలలో చేయి వేస్తే మన కళ్ళు ఏమవుతాయి అంట? మూయబడతాయి. బలహీనులు అవుతాం, రోగులం అవుతాం, చనిపోతాం. కనుక ప్రభు బలలో చేసి మనలను మనము పరీక్షించుకోవాలి. మనం ఏ విధంగా ఉన్నాం? నిజంగా యెహెజ్కేలు గ్రంథంలో వినినటువంటి వాక్యము, ఆ వాక్యము వింటూ ఉన్నప్పుడు మొదటి స్థితి ఎక్కడ ఉన్నాం? చీలమండలం లోతులో ఉన్నాం. నిజంగా చీలమండలము లోతులో మనం ఆగిపోయి ఉన్నాం. రెండవ అనుభవము మోకాళ్ళ లోతు. రెండవసారి 1000 మూరల కొలవగా మోకాళ్ళ లోతుకు వచ్చాం. మోకాళ్ళ లోతు అనుభవం మనలో ఉందా? మోకాళ్ళ లోతు అనుభవం అంటే ఏంటి? ప్రార్థనా జీవితం మనలో ఉందా? యేసయ్యతో కలిసి నడుస్తూ ఉన్నామని చెప్పుకుంటూ ఉన్నాం, ప్రార్థన అనుభవం మనలో లేదు. మూడవ అనుభవము నడుముల లోతు అనుభవం. యేసయ్యతో కలిసి నడుస్తూ ఉన్నాం కానీ పరిచర్య చేసే మనసు మనకుందా? పరిచర్యలో సహకరించే మనసు మనకుందా? నాలుగవ అనుభవము తేలి తేలి ఆడే అనుభవం. తేలి తేలి ఆడే అనుభవం అంటే ఆయన యొక్క ఆత్మ స్వాధీనంలోనికి మనము సంపూర్ణంగా మార్చబడిన వారము. ఆయన కూర్చోమంటే కూర్చుంటాం, లేవమంటే లేస్తాం. అలాంటి అనుభవం మనకుందా? మనము దేవుని వాక్యం ఉంటున్నప్పుడు, మన హృదయాలతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు మనము స్వీకరించాలి. ఆ మాటలు మన జీవితాలకు అన్వయించుకోవాలి. ఆ మాటలను, ఆ మాటలను పట్టుకొని మన దేశంలో ప్రార్థన చేయాలి. మన హృదయాలను పగలగొట్టుకోవాలి. దేవుని వాక్యం ఎలాంటిదంట? సుత్తి వంటిది, బండలను పగలగొట్టు సుత్తి వంటి దేవుని వాక్యాన్ని మనతో మాట్లాడుతున్నప్పుడు, యేసయ్య వారితో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు మన హృదయాలు మండుతూ ఉన్నాయి కానీ పరిపూర్ణమైన అనుభవంలోనికి రాలేకపోయారు. ఈరోజు మనం కూడా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం కానీ పరిపూర్ణతలోనికి రాలేకపోతున్నాం. మన జీవితాలు చీలమండలపు అనుభవంలో, మొదటి అనుభవంలో ఉన్నట్లయితే ఏమాత్రమూ ప్రయోజనం లేదు. ఇంకా ఆ అనుభవంలోనికి కూడా రానివారు చాలా మంది ఉన్నారు. ఈ అనుభవాలు ప్రయోజనం లేనటువంటి అనుభవాలు. మన అనుభవం ఏ విధంగా ఉండాలంటే 4000 మూరలు కొలిచిన తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై దేవుడు ఏది చెబితే అది చేసే వారంగా మనం మార్చబడాలి. ఆ విధంగా మార్చబడినప్పుడు ఆయనకు మహిమ కలుగుతుంది, మన ఆత్మీయ జీవితాలకు మేలు కలుగుతుంది, మన తోటి వారి ఆత్మీయ జీవితాలకు మేలు కలుగుతుంది. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో మాటలు వింటుంటే
నిజమే, మన ఆత్మీయ జీవితం ఎక్కడ ఉంది, మనం ఎక్కడ ఆగిపోయినా మనల్ని మనం పరీక్షించుకుంటాం. అలాగ పరీక్షించుకోవాలి దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు. అలాగ పరీక్షించుకున్నప్పుడు మనం సరిచేయబడతాం, మనల్ని మనం సరి చేసుకుంటాం. నిజంగా రాత్రి దేవుని వాక్యాన్ని వింటూ ఆఖరిలో ఒక మాట సహోదరి చెప్పింది. విసన్న గారు ప్రార్థన చేస్తూ పరిచర్య కొరకు ఒక కారు కావాలయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆయన పాత కారు కావాలని ప్రార్థన చేస్తున్నాడు. అయితే పాత కారుని ప్రార్థన చేసినప్పుడు ఆయనకే కారు వచ్చిందంట, శవాలను తీసుకెళ్లే కారు వచ్చింది. ఇది ఏంది ప్రభు, నాకు ఇది ఇచ్చేవాడిని పాత కారే కదా అడిగావు అన్నాడంట దేవుడు. ఇది వద్దయ్యా, నాకు నన్ను క్షమించు, నాకు కొత్త కారు కావాలి పరిచర్య కొరకు అని దేవుడు అడిగినప్పుడు కొత్త కారు దేవుడు అనుగ్రహించాడు. నిజంగా యేసన్న గారు ఆయన పరిచర్య ఆయన లేకపోయినా ఈ రోజు నిలబడమన్నాడు. ఆయన కుమారుల పరిచర్య చేయడం లేదు, ఆయన కుమార్తెల పరిచర్య చేయడం లేదు, వాళ్ళ రక్త సంబంధికుల పరిచర్య చేయడం లేదు. ప్రియులారా, ఆయన ఆంధ్ర రాష్ట్రం అంతటిలో సంఘాలు కట్టబడమే. ఈరోజు కూడా ఉజ్జీవంగా పరిచర్య జరుగుతుంది. ఎక్కడ వారిని దేవుడు పిలుచుకున్నారు. మోషే తర్వాత యెహోషువ కాలేబులను దేవుడు ఎన్నుకున్నట్లుగా మోషే ఉండగానే వారిని ఏర్పరిచాడు. యేసన్న గారు ఉండగానే సేవకులను ఏర్పరిచాడు. పరిపూర్ణంగా వారు ఆత్మ స్వాధీనంలోనికి వచ్చారు కనుకనే ఆ పరిచర్య ఆ విధంగా కొనసాగగలుగుతుంది. నిజంగా ఆ పరిచర్యలో హోసన్న మినిస్ట్రీలో ప్రభు బల్ల తీసుకోవాలంటే ఎంత కఠినమైనటువంటి నియమాలు ఉన్నాయో తెలుసా? మనం ఎలాగో ప్రార్థన చేస్తా ఉన్నాం, మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం, ఏ విధంగా దేవుని సన్నిధిలో అనుభవిస్తూ ఉన్నాం, ప్రార్థనలో ఉంటూ ఉన్నామా, వాక్యంలో ఉంటూ ఉన్నామా, ఉపవాసం ఉంటూ ఉన్నామా, ఆఖరికి ప్రభు బల్ల తీసుకునేటప్పుడు కూడా లెక్క లేకుండా భయం లేకుండా ప్రవర్తిస్తున్నాం. ఇది ప్రభు ఆత్మతో నడిపించబడుతున్నామా మనం అంటే ప్రభు ఆత్మతో నడిపించబడటం మనం దేవుని ఆత్మతో పూర్వులమై లేవు. మనం చీల మండలంలోనే ఇంకా ఉన్నాం. మనము మార్చబడాలి. ఆ అనుభవాల్లో నుండి పరిపూర్ణతలోనికి రావాలి. మనం ఆత్మ స్వాధీనంలోనికి మనం రావాలి. ఈ పరిచర్య యేసన్న గారు స్థాపించిన పరిచర్య ఈ రోజుకి జరిగినట్లుగా ఈ పరిచర్య కూడా ప్రభు రాకడ వరకు ఆయన ఆత్మ స్వాధీనంలో మనమందరము నింపబడి ఆయన రాకడ వరకు జరిగించుదుము గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం, తలలో వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృతజ్ఞతలు ప్రభా, వందనాలు ప్రభా. ఇదిగో ఈ మధ్యాహ్న సమయంలో మాతో మీరు మాట్లాడినందుకే స్తోత్రము చెల్లిస్తున్నాం దేవా. అయ్యా మా ప్రభా, ఈ మార్గంలో తండ్రి మీతో కలిసి నడుస్తూ ఉన్నారు ప్రభా. అయినప్పటికీ నీ కూడా మిమ్మల్ని గుర్తుపట్టలేదు తండ్రి, మీకు స్తోత్రాలు. మా ప్రభా, మేము కూడా మీతో కలిసి నడుస్తున్నప్పటికీ కూడా మిమ్మల్ని గుర్తుపట్టలేకుండా, మీరు చెప్పే మాటలు మేము వినలేకుండా అందవంతులు అయిపోయాం. మా కళ్ళు మోయబడి నాయన ప్రభా, దయతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కృప చూపండి అయ్యా, మా కన్నులను తెరవండి నాయన, మా మనోనేత్రాలను మీరు తెరవండి ప్రభా. కృప చూపండి తండ్రి, మీకు స్తోత్రాలు అయ్యా. మందమత నుంచి విడుదలను మీరు మాకు దయచేయండి తండ్రి. కృప చూపండి అయ్యా, మీకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడుతున్నటువంటి మాటలు మా హృదయముతో నైనా మా హృదయమైన పలకమైన రాసుకునే కృపను దయచేయండి తండ్రి. మా జీవితాలకు స్వీకరించే మనసు దయచేయండి ఆయన, సహాయం చేయండి. మీకు స్తోత్రాలు. మా జీవితాలు ప్రభా ఆత్మీయ స్థితిలో ఎక్కడున్నాయో, ఎక్కడ ఆగిపోయినాయో మా ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని మేము సరి చేసుకునే కృప దయచేయండి తండ్రి. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. చీల మండల అనుభవంలో ఉన్నట్లయితే ఏ ప్రయోజనం లేదు నాయన, మీకు స్తోత్రాలు. ఎలాంటి అనుభవాలు ఉంటే లోపు మమ్మల్ని ఆకర్షిస్తున్న తండ్రి నాయన, అలాంటి అనుభవాలలో నుండి మమ్మల్ని తప్పించిన తండ్రి కృప చూపండి.
మోకాళ్ళ అనుభవాలను మీరు మాకు నేర్పించడం ఆయన, పరిచర్య అనుభవం నేర్పించడం తండ్రి కృప చూపండి అయ్యా. మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ స్వాధీనంలో మేము నిలిచేవారంగా మమ్మల్ని మా తండ్రి మలచిన తండ్రి కృప చూపండి అయ్యా. మీకు స్తోత్రాలు. మీతో మీరు మాట్లాడుతున్నారు. మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి నైనా ప్రభా, మీరు ఏది చెబితే దాన్ని చేశాడు ప్రభా. మీకు స్తోత్రాలయ్యా. అలాంటి అనుభవాలు మీరు మాకు దయచేయండి నాయన. మా జీవితాలను మేము సరి చేసుకునే వారికి మమ్మల్ని మార్చడం తండ్రి కృప చూపండి అయ్యా. మీ కొరకై బలమైన సాధనాలుగా ప్రభా, మీరు ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళడానికి ప్రభా, మీరు ఏది చేయమంటే అది చేయడానికి మా దేవ మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి కృప చూపండి అయ్యా. మమ్మల్ని సరిచేయండి తండ్రి, మమ్మల్ని దిద్దండి తండ్రి. మా కనులు తెరవండి దేవా, సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకు మహిమ తెచ్చుకొని నడుచున్నాం అయ్యా. ఇదిగోతని మా హృదయాలలో ఈ వాక్యాన్ని భద్రపరిచి ముద్రించి ప్రభావ మీకు మహిమకరంగా జీవించే కృప దయచేయమని, వీటిని వారందరికీ దీవెనకరంగా మార్చే సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే అందరం మోకరిద్దాం. ప్రార్థనలో ఉన్నాం.